సందీప్ రెడ్డి వంక రామ్ చరణ్ ప్రాజెక్ట్ లాక్. మరి సుకుమార్ తో RC-17 ఎప్పుడు? త్రివిక్రమ్ చెర్రీ కాంబినేషన్ ఉందా లేదా? దీని వెనుకున్నది డార్లింగేనా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాల గురించి రకరకాల లీకులు ప్రచారాలు చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. అల్లు అర్జున్ గారితో డ్రాప్ అయినట్టు ఫ్యాంటసీ మూవీ ఇప్పుడు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయబోతున్నాడనే వార్త కూడా సోషల్ మీడియాని ఒక ఊపేసింది. మాటల మాంత్రికుడు వెంకటేష్ కాంబో కూడా ఈ మధ్యలో లాక్ అయిపోయిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ రెండు సినిమాలు కూడా హారికా హాసిని నుంచి అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి రామ్ చరణ్ సినిమా మాత్రం చాలా రోజుల నుంచి వెళ్ళి ప్రచారంలో ఉంది అండ్ 2 రోజుల సందడికే పరిమితమైంది. అండ్ దాని తర్వాత లేదనిపించుకుంది, అది వేరే విషయం. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ప్రస్తావన ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా? దానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ స్క్రిప్ట్లో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే స్పిరిట్ కంప్లీట్ అయ్యాక సందీప్ రెడ్డి వంగ గారు చేయాల్సినటువంటి మూవీ యానిమల్ పార్క్. కానీ రణబీర్ కపూర్ గారు ఆల్రెడీ రామాయణం 2 పార్ట్స్ అండ్ దాని తర్వాత లవ్ అండ్ వార్ అండ్ దాని తర్వాత ధూమ్ 4లో ఈ షూటింగ్ వల్ల ఇంకొక 3 ఏళ్ళు ఆయన దొరికే పరిస్థితిలో కనిపించట్లేదు. కాబట్టి ఇంకోవైపు రామ్ చరణ్ గారు కూడా ఎప్పటి నుంచో సినిమా ప్లానింగ్లో ఉన్న యువి క్రియేషన్ అంటే రామ్ చరణ్ గారితో డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి గారితో దాన్ని కంప్లీట్ చేయాలనుకుంది. బట్ ఏదో సమ్ రీజన్స్ వల్ల ఆ స్టోరీ మొత్తం అంత సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడంతో ఆ రీజన్ తోటి గేమ్ చేంజర్ వల్ల ఇది కూడా కాస్త విజయ్ దేవరకొండ గారికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చేస్తున్నటువంటి కింగ్డమ్ మేబీ అదేనేమో. అయితే సందీప్ రెడ్డి వంగ గారు అర్జున్ రెడ్డి టైంలోనే యువి క్రియేషన్స్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న మాట ఉందట గతంలో. అయితే ఆ కమిట్మెంట్ ఎప్పటికైనా కంప్లీట్ చేయాలనేటువంటి ఒప్పందం ఉన్నది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అటు రామ్ చరణ్ గారిని సందీప్ రెడ్డి వంగ గారిని ఇద్దరిని కలిపేస్తే యువికి ఒకే దెబ్బకు 2 జాక్పాట్లు తగులుతాయి, అటు రామ్ చరణ్ గారు ఇటు సందీప్ రెడ్డి వంగ గారు. అయితే ఈ కాంబినేషన్ నిజం అవడం వెనక డెఫినెట్గా ప్రభాస్ గారి పాత్ర ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు యువి క్రియేషన్స్ విక్రమ్ గారు ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారికి ముగ్గురికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో కాబట్టి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో పెద్ద అయ్యాక చరణ్ గారు ఎవరితో సినిమా చేస్తాడనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బట్ సుకుమార్ గారు కనుక త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేస్తే డెఫినెట్గా RC-17లో ఎలాంటి చేంజెస్ ఉండదు. ఒకవేళ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మాత్రం స్పిరిట్ అయ్యేలోపు చరణ్ గారు ఇంకొక సినిమా చేసుకోవచ్చు. అది ఇప్పుడు గతంలో మనం మాట్లాడుకున్నట్లు త్రివిక్రమ్ గారితోట లేకపోతే కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్ గారితో అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ త్రివిక్రమ్ గారు రామ్ చరణ్ గారితో చేయాల్సినటువంటి సినిమాని అది పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి సినిమా అనమాట. జస్ట్ ఒక స్టోరీ లైన్ అండ్ ప్లాట్ కూడా ఆయన ఇచ్చినట్లయితే తెలుస్తుంది. బట్ ఆ బేస్ మీద ఒక స్టోరీ రాయని గతంలో ఉంది. బట్ దాంట్లో కూడా మేబీ పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న క్యామియో లేకపోతే ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ గ్యాప్లో మరి ఇటు త్రివిక్రమ్ గారు ఆల్రెడీ ఒక 2 సినిమాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈ గ్యాప్లో ఆయన ఫస్ట్ వెంకటేష్ గారితో కంప్లీట్ చేయాలి, దాని తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటున్నారు. సో ఈ 2 అఫీషియల్. బట్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ తీయాల్సి వస్తుంది. దాని తర్వాత మరి సెట్స్ మీదకి దేవర 2 వెళ్తుందా లేదంటే జైలర్ డైరెక్టర్ ఎవరైతే నెల్సన్ దిలీప్ కుమార్ గారు వాళ్ళతో వెళ్తారా అనేది తెలియాల్సిందే. సో మొత్తంగానైతే ఎట్టకేలకు ఇటు సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ తెలుసు మనకు గతంలో స్పిరిట్ తర్వాత ఆయన తీయబోయేటువంటి సినిమా మీద ఎలాంటి కన్ఫర్మ్ లేదు. బట్ అల్లు అర్జున్ గారితో అన్నారు. అల్లు అర్జున్ గారితో మరి ఈ సినిమానైనా వేరే ఏదా తెలియదు కానీ యువి క్రియేషన్స్ అంటే ఏదైతే ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉందో దానివల్ల రామ్ చరణ్ గారు చేసే ఛాన్సెస్ ఉంటుంది. RC-17 ఒకవేళ మేబీ అది డెఫినెట్గా అది తొందరగా కంప్లీట్ అయితే RC-17కి అడుగు పెడతాడు. ఈలోపు సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ స్పిరిట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ దానికి ఎట్లా లేదనుకున్న ఒక 2 ఇయర్స్ అయితే డెఫినెట్గా పట్టాలి. ఇంకా ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి, షూట్ అయితే స్టార్ట్ అవ్వలేదు, స్టార్ కాస్ట్ అండ్ క్రూ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి మేబీ అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ అయితే డెఫినెట్గా పట్టే ఛాన్సెస్ లేకపోలేదు. ఈ గ్యాప్లో ఆల్రెడీ పెద్ద ఆల్మోస్ట్ ఒక 50 to 60% షూటింగ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత మేబీ అటు RC-17లో అడుగు పెట్టచ్చు. దాని తర్వాత ఈ గ్యాప్లో వెంటనే మళ్ళీ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు ఛాన్స్ ఇచ్చే డెఫినెట్గా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఏదైతే కానీ అటు సందీప్ రెడ్డి గారి కాంబినేషన్ అంటే తెలుసు మనకి ఏ రేంజ్లో ఉంటుందో. అండ్ యానిమల్ చూసాం, రీసెంట్గా రిలీజ్ అయింది. అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ అక్కడ చేసినటువంటి అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు ఆయన సినిమా అంటేనే వైలెన్స్ అండ్ దాని తర్వాత హీరో క్యారెక్టరేషన్ ఎలివేట్ చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఈగర్గా వెయిట్ చేసేది ప్రభాస్ గారి స్పిరిట్. బట్ ఇప్పుడు ఆయన కటౌట్కి ఎలా తీస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే
రామ్ చరణ్ గారు లాంటి ఒక యాక్టర్కి సందీప్ రెడ్డి వంగ గారు తోడైతే మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా అదొక రేర్ కాంబినేషన్ ఉంటుంది. సో మరి ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.